పైకెత్తి తన చిటికిన వేలి మీద పట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగు పట్టినట్టు పట్టేట. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపాలబాలురు, గోపకులు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకి వచ్చేసారు. ఆ దానికి అన్ని వేపుల నుంచి జాలువారుతున్నటువంటి నీటి ధారలే ముత్యాలతో కట్టినటువంటి అలంకారాలు. ఈ లోపల నిలబడి మమ్మల్ని ఇంద్రుడు ఏం చేస్తాడని నవ్వుతున్న గోపకాంతలమ్మ నోళ్లలోంచి వస్తున్నటువంటి కాంతులు, అక్కడ పట్టినటువంటి రత్నదీపాలు. 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పోషించాడు పరమాత్మ 7 ఏళ్ల వయస్సులో. పట్టుకుంటే అలా నిలబడితే కొంతమంది భయపడ్డారు. వీడు చిన్నపిల్లాడు, పెద్ద గోవర్ధనగిరి పట్టుకున్నాడు. ఏమో తొందరపడి లోపలికెడితే పిల్లాడు వదిలేస్తే ప్రమాదం వస్తుందేమో అని బయట నించుంటున్నారేమో. బంధువులారా నన్ను నమ్మండి, ఆయన కర్మండి బంధువులారా అని పిలవవలసినటువంటి అవసరం. బంధువులారా అని పిలుస్తున్నాడు, అలా బెంగ పెట్టుకోకండి. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు, మీకు రక్ష నేను చెప్తున్నాను. వచ్చి కొండ కింద చేరండి, మిమ్మల్ని నేను రక్షిస్తానన్నాడు. అందరూ వచ్చి కొండ కింద చేరారు. వర్షపు చుక్క పడలేదు, ఒక ఆవు తడవలేదు. 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడు చూశాడు. ఏరా ఎంతమంది పడిపోయారన్నాడు. నీ మొహం ఒక్కడ పడలేదు. ఏమైందన్నాడు. ఏమైంది ఏమిటా, నువ్వు కృష్ణుడు ఎందుకు పనికి వస్తాడు అన్నావే. వాడు గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు మా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయింది. అన్ని పిడుగులు వేసాం, అన్ని ఉరుములు ఉరిమాం. అన్ని పిడుగుల కన్నా పెద్ద పిడుగులో వాడున్నాడు. ఆ పోని వాళ్ళు ఏడవకపోతే పీడాపోయారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. అన్ని కుటుంబాల వాళ్ళు ఓ చోటే చేరిపోయి సుఖంగా అదో చిన్న బృందావనం అయిపోయింది గోవర్ధనగిరి కింద. హాయిగా ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. వాళ్ళకి చిత్రం ఏంటంటే వంట అక్కర్లేదు, తిండి అక్కర్లేదు. రోజు కన్నా బి కాంప్లెక్స్ న్యూరోబియాన్ చేసుకున్న వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తే మీరు అంటారన్నారు. ఇంద్రుడు చూసి అన్నాడు, ఒరే నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది, ఆపేయండి. వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అనుమానం వచ్చింది, ఇది నిజంగా పిల్లాడు గోవర్ధనగిరి ఎత్తాడా? ఇంత చిన్న పిల్లాడు ఏమిటి గోవర్ధనగిరి ఎత్తడం ఏమిటి? 7 రాత్రులు పట్టడం ఏమిటి? 7 పగళ్ళు పట్టడం ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దాని కింద చేరడం ఏమిటి? ఇది నిజమా? లేకపోతే ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మ ఉన్నాడా? నా పదవి ఎగిరిపోతుంది ఇప్పుడని భయం వేసి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తే చూసేటప్పటికి ఒక్కసారి మహానుభావుడు దర్శనమిచ్చేటప్పటికి నన్ను గన్న తండ్రి పరబ్రహ్మమా, ఎంత పొరపాటైపోయిందయ్యా మహానుభావ. సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేసేటటువంటి నీవు నాకు అధికారం ఇస్తే ఆ అధికారంతో నేను వర్షం కురిపిస్తున్నానని మర్చిపోయి నా అంతవాణ్ణి నేను అనుకున్నాను. అహంకారానికి పోయాను. నా అహంకారం తీసేయడానికి గోవర్ధనోద్ధరణం చేశావని గుర్తించలేకపోయాను. ఈశ్వరా క్షమించు. ఎంత క్షమార్పణ